దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా మీకు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నుండును. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో ప్రతి విషయానికి కూడా మనం చోటిస్తాము, ఆలకిస్తాము, దాన్ని పాటిస్తాము లోకానుసారంగా. కానీ దేవుని ఉపదేశానికి వచ్చేసరికి వింటాము, విడిచిపెట్టేస్తాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా మాటలు ఎవరైతే గైకొని వాటి ప్రకారం నడుస్తూ ఉంటారో, పాటిస్తారో, దాని ప్రకారమే జీవితాన్ని జీవించి చూపిస్తారో వాళ్ళు ఎప్పటికీ సురక్షితంగా ఉంటారంట. చూడు, నీ తల్లి ఉపదేశాన్ని నువ్వు త్రోసివేయకు అంటాడు. అవును, నీ తల్లి తండ్రి చెప్పే మాటల్ని నువ్వు త్రోసివేస్తున్నావేమో, కాబట్టే నీవు అభివృద్ధిలోకి రావట్లేదు. పెద్దవాళ్ళందరూ అనుభవపూర్వకంగా దేవుని యొక్క భయభక్తులతో వారు కొన్ని మాటలు చెప్తున్నప్పుడు దాన్ని ఆలకించండి. అందుకే దావీదు చూడండి, సొలొమోనుతో చెప్పినప్పుడు ఆయన ఆలకించాడు. దేవుని మాటల ప్రకారం జీవించాలి, నువ్వు నేను ఎలా అయితే నడిచానో అలాగే నువ్వు నడవాలి అని చెప్పినప్పుడు ఆయన తొలగిపోకుండానే దేవుని యందు భయభక్తులతో నడిచాడు. దేవా, నువ్వు ఇచ్చిందే చాలు, నాకు నువ్వేదిస్తే దాని ప్రకారం నేను నడుస్తానన్నప్పుడు దేవుడు సురక్షితంగా ఆయన నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే ఈరోజు ఆయన ఉపదేశాన్ని వింటున్నావు కానీ విడిచిపెట్టేస్తున్నావేమో. అందుకనే ఉదయం లేచి ప్రార్థించు, మధ్యాహ్నం ప్రార్థించు, సాయంత్రం ప్రార్థించు. ఇదిగో మంచి మాటలన్నిటిని నువ్వు హృదయంలో భద్రపరుచుకో. మంచి మార్గంలో నువ్వు నవ్వుడు. యవ్వనుడు అయితే నీ యవ్వనం నుంచి తొలగిపోకుండా యవ్వన కాలంలో ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆ రీతిగా జీవించు. నీవు ఇదిగో తల్లివైతే తల్లిలాగా, తండ్రివైతే తండ్రి పాత్రలో, నీవు యవనస్తులైతే యవనస్తుల పాత్రలో మంచి కుటుంబంగా మీరు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ కుటుంబము మీరుండే స్థలాల్లోనూ సురక్షితంగా ఉండటానికి దేవుని మహాకృప మీపై ఉండి ఆయన దక్షిణ హస్తం తోడుగుంచి నడిపిస్తాడు. అట్టి కృపా ధన్యత మనపై ఉంచి సురక్షితంగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.